హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలోనే ఉన్నటువంటి 5 శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠమైన 400 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన స్వయంభులింగం, సహస్రాలు కలిగిన ఏకైక శాస్త్రం, ఇన్ని విశిష్టాలు కలిగిన ఈ క్షేత్రం కొలన్పాకలోని సోమేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్టు అయితే కోటి లింగాలను దర్శించుకున్నట్టు అని ఇక్కడి వాళ్ళ ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఆలయం వెనకాల ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ సోమేశ్వర ఆలయం చాణక్యుల కాలంలో నిర్ణయించబడింది. ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఉపలయాలు ఉన్నాయి. చండీశ్వరి మాత ఆలయం, కోటిలింగేశ్వరుల ఆలయం, కాలభైరవుల ఆలయం, వీరభద్రస్వామి ఆలయం, రుద్రనేత్రుల ఆలయం కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక్కడ ఉన్నటువంటి చండీమాత ఆలయంలో మనకి ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని ఇక్కడ ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం. ఇప్పుడు మీరు చూడబోతున్న శివలింగాల్లో మనం భారతదేశంలో ఉన్న 5 శక్తిపీఠాల్లో మొదటిది కొలనుపాక, రెండవది ఉజ్జయిని, మూడవది కేదార్నాథ్, నాలుగవది శ్రీశైలం, ఐదవది కాశీ. ఈ ఆలయంలో ఉన్నటువంటి చనగల బసవన్న విగ్రహం ఆకర్షణంగా ఉంటుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు ఈ ఆలయాన్ని ఉపరాజధానిగా పరిపాలించేవారు. ఆ సమయంలో కోటి లింగాలు ప్రతిష్ఠించాలని అనుకుంటారు. తర్వాత రాజులు శివలింగాల్ని అక్కడక్కడ ప్రతిష్ఠిస్తారు. చివరిగా ఆ రాజు మరణించే సమయానికి 1000 లింగాలను ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. ఆ రాజు ఒక్క శివలింగం పైన 1000 లింగాలను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించడంతో కోటి లింగాలు ప్రతిష్ఠించడం పూర్తి అవుతుంది. మీరు కొలనుపాక ఆలయానికి వచ్చాక ముందు ఇక్కడ మనకి పురాతన కాలానికి సంబంధించిన విగ్రహాల మ్యూజియం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు సోమేశ్వర ఆలయం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా శిలాసనాలు అయితే కనిపిస్తుంటాయి. కాకతీయుల కాలానికి సంబంధించినవి, చాణక్యుల కాలానికి సంబంధించినవి. ఇవి అన్నీ రీసెంట్గా తవ్వకాల్లో బయటపడినవి. ఇక్కడికి తీసుకొని వచ్చి మ్యూజియంలో ఉంచారు. ఈ ఆలయం మనకి హైదరాబాద్ నుంచి అయితే 80 కిలోమీటర్స్ దూరంలో మరియు యాదగిరిగుట్ట నుంచి అయితే 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోని శివుణ్ణి పూజిస్తే పునర్జన్మ ఉండదు అంటారు. ఇక్కడ నుంచి ఎడమవైపు ద్వారం లోపలికి వస్తే ఇక్కడ 1000 లింగాలు ఒక లింగంపై చెక్కినట్టు కనిపిస్తుంది. అలాగే మనం ఈ సోమేశ్వర ఆలయం నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళినట్టయితే 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన జైన్ ఆలయాన్ని చూడవచ్చు. అక్కడ లోపలికి అయితే మనకి కెమెరా పర్మిషన్ అయితే లేదు.